చేయాల్సిన బాధ్యత ఉంది. వాసుపల్లి గణేష్ గారు నిన్న వచ్చి ఇదంతా మా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఏవో కళ్ళబుల్లు కబుర్లు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వాసుపల్లి గణేష్ గారిని నేను సూటిగా భారత చైతన్య యువజన పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాను. 2014 ఉధృత తుఫాన్లో జరిగి నష్టపోయిన బాధ్యతలకు ఈ రోజు వరకు మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందించారో పత్రికాముఖంగా తెలియజేయగలరా అని అడుగుతున్నాను. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ చోటు చేసుకోకూడదనే మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆలోచన చేసి మీరు అక్కడికి వెళ్ళండి, ప్రజలను మభ్యపెట్టి వీళ్ళు మసిపూసి మారేడుగా చేసి వెళ్ళిపోతారు ఈ నాయకులని చెప్పడంతో ఈరోజు మా రాష్ట్ర బృందం అంతా ఇక్కడికి రావడం అయింది. ఇగో దానికి నిదర్శనంగా ఈ ఉన్నారు ఇక్కడ. 2014 ఉధృత తుఫాన్లో వీళ్ళు 2 బోట్లు మునిగిపోతే ఈ రోజుకి ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం కూడా రాలేదు. ఆ రోజు శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ గారు, ఈరోజు శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ గారే. ఇలాంటి పరిస్థితి ఈరోజు 40-50 మందికి జరిగింది. మళ్ళీ వీళ్ళకి ఇదే అన్యాయం చేయరని గ్యారంటీ ఏంటి? అందుకే ప్రజలందరూ కూడా మేలుకోవాలని చెప్తున్నాము. ప్రజలందరికీ కూడా మీకు న్యాయం జరిగేంత వరకు రామచంద్ర యాదవ్ అండగా మీకు నిలబడతాడని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మన జాతీయ అధ్యక్షులు భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షులు త్వరలో మీ అందరినీ వచ్చి కలుస్తారని ఆయన మాటగా తెలియజేయమని చెప్పారు. అన్న వస్తారు, మీ అందరికీ న్యాయం జరుగుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.